హత్నూరు మండలంలోని హత్నూరు నవాబ్పేట్ మరియు వివిధ గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేశారు ఐసీడీఎస్ శోభరాణి. ఈ సందర్భంగా ఇన్ఛార్జి యాదగిరి మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశానుసారం అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పి మహేష్, కారోబార్, సాబేర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెరవు అంటున్నాడు, ఓపెన్ చేయండి అంటున్నాడు. 5, 10, 13 ప్యాకెట్లు ఉన్నాయి. ఒక బ్యాగ్ లో 13. మొత్తం రాసుకోండి, మీరు మొత్తం అయినాక రాసుకోండి. ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసిందో కూడా ఆ సార్కు లిస్ట్ పెట్టినాం. ఆ వాళ్ళకి మాత్రం టీహెచ్ఆర్ ఇస్తారు, మిగిలిన స్టాక్ మొత్తం సార్ అప్ప చెప్తారు. వచ్చినాక అంటే మీరు సార్ బాధ్యులేనా? ఈసారి కూడా బాధ్యులు. రైట్, ఓకే. మేమేమంటున్నాం, మేమేం చేస్తున్నాం? నేను ఐసీడీఎస్ సూపర్వైజరు హత్నూర మండలం. గత 11వ తేదీ నుంచి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సెంటర్స్ క్లోజ్ చేసి వాళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది. వాళ్ళకి ప్రతిరోజు కూడా కనీసం కీస్ ఇవ్వండి, టీహెచ్ఆర్ ఇస్తాము. ఎందుకంటే బెనిఫిషరీస్ ఉంటారు సెంటర్లో, గుడ్లు, పాలు అన్నీ ఉంటాయి, అవి పాడైపోతాయి కాబట్టి అదంతా టీహెచ్ఆర్ ఇస్తాము, లేదంటే మీరు ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పడం జరిగింది ఈ రోజు వరకు కూడా. కానీ వాళ్ళు మాకు కీస్ అయితే ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు కలెక్టర్ సార్ కాల్ కాన్ఫరెన్స్ కూడా మాకు పెట్టడం జరిగింది. పంచాయతీ సెక్రటరీసు, ఎంపీడీఓస్, మాకు అందరికీ కూడా, మా సిడిపిఓస్కి అందరికీ కూడా కాల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. సార్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాళ్ళను వచ్చి కీసు ఇవ్వమని చెప్పండి, లేదంటే టీహెచ్ఆర్ వాళ్ళనే ఇవ్వమని చెప్పండి అని చెప్పడం జరిగింది. వాళ్ళకి కూడా మేము కాల్స్ చేశాము, వాయిస్ కూడా పెట్టాము. కానీ స్పందించని పక్షంలో ఈరోజు హత్నూర సెకండ్ సెంటర్లో ఆ సెంటర్ ఓపెన్ చేసి అక్కడ సరుకులన్నీ రాసుకొని టీహెచ్ఆర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. గడ్డపారం లాంటిది ఉంటే దాంట్లో పెట్టి ఇట్లా అన్నారు మొన్న. లేదా మీ దగ్గర గడ్డపారం లేవా? కొట్టు వస్తుందా చూడు, మరి గొల్ల మూసుకోగలరా అని. ఒక సీకు లాంటిదన్నా పెట్టి ఇట్లా కొడితే వస్తుంది.